అందరూ కొంచెం బ్యాక్ వెళ్ళండి. మంచి ఫంక్షన్ మన కోసం వచ్చారు తిరుపతికి. హీరో వరుణ్ తేజ్ గారికి ప్రతి ఒక్కరు కూడా తేజ్ గారు చూస్తే అందరూ కూడా సంతోషంగా. ఈరోజు మెగాస్టార్ చిరంజీవి గారిని కూడా డాడీ వారు ఇంకా ముందు వెంకటేశ్వర గారి ఆశీస్సులతో పైకెక్క ఎదగాలి. అదేవిధంగా శైలే శైలే నమాణిక్యం మౌఖితం నా గజే గజే సాధవో నహి సర్వత్రా మౌఖితం నా గజే గజే సాధవో నహి. అందరూ కూడా తిరుపతి తరపున మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి చాలా రోజుల తర్వాత కూడా ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు ఈ సినిమాని. మీరు వచ్చిన దానికి అందరూ కూడా తిరుపతి తరపున మేము ఇక్కడ గంట సేపు ఉందాం అనుకుంటున్నాం. సైలెంట్గా ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆడియో ఫంక్షన్ చూసుంటే మీ అందరికి గుర్తుండేది పవన్ కళ్యాణ్ గారికి ఖుషి ఎలాగో, బన్నీకి ఆర్య ఎలాగో వరుణ్కి ఫిదా అవుతుందని అదే రోజు చెప్పాను. సో నిజంగా ఈరోజు ప్రేక్షకులు మా సినిమా చూసి ఫిదా అయిపోయి మాకు ఇంత ఫిదా చేస్తున్నందుకు మీ అందరికీ హ్యాట్స్ ఆఫ్. మా డైరెక్టర్ శేఖర్ గారి గురించి చెప్పే ముందు మా ప్రసాద్ గారి గురించి చెప్పండి. సినిమా రిలీజ్కు 4 రోజుల ముందు సో డిస్ట్రిబ్యూటర్ ఇంత డబ్బులు పంపించండి అని అడిగాను. సార్ శేఖర్ గారు కొంచెం క్లాస్గా తీస్తారు సార్ సినిమా అన్నారు. మీరు నన్ను నమ్మి పంపించండి అన్నాను. విచిత్రంగా రాయలసీమలో ఒక మాస్ సినిమా కలెక్షన్స్ ఎలా వస్తున్నాయి అలా వస్తుంటే ప్రసాద్ గారికి నాకు అర్థం కావట్లా. అంటే మా ఎక్స్పీరియన్స్లో ఫస్ట్ టైం చూసినాం ఒక క్లాస్ సినిమాని కూడా బీసీ సెంటర్ల వరకు సినిమాలు చూసి మాస్ ఆడియన్స్ కూడా ఇంత పెద్ద హిట్ చేసినందుకు మీ రాయలసీమ అభిమానులందరికీ ఆడియన్స్ అందరికీ మా యూనిట్ తరఫున అభినందనలు. మా శేఖర్ గారు ఏదో మ్యాజిక్ చేయించేశారు వరుణ్తోని సాయి పల్లవ్తోని. అంటే అది ఖుషీలో ఎలా అయితే పవన్ కళ్యాణ్ గారికి భూమికి ఒక కెమిస్ట్రీ ఉంటుందో అలా వాళ్ళిద్దరి మధ్యలో ఒక లవ్ స్టోరీలో కెమిస్ట్రీ తీసి అటు ఫ్యామిలీస్ని ఇటు యూత్ని మాస్ని అందరినీ ఆకట్టుకునేలాగా చేసి మా సంస్థకు ఒక బ్లాక్ బస్టర్ ఇట్టించారు. థ్యాంక్ యూ శేఖర్ గారు. ఎందుకంటే తిరుపతిలో కూడా మీకు థ్యాంక్ చెప్పాలి. మా వెంకటేశ్వర స్వామి దగ్గరలో మళ్ళీ వచ్చి మనం ఈవెంట్ చేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. హోల్ యూనిట్కి వరుణ్ అండ్ భానుమతికి అండ్ ఇప్పుడు ఉన్నాడు ఈరోజు అమెరికా నుంచి ప్రొద్దున్నే దిగాడు. అమెరికాలో ఉంటాడు. మా ఫిదా సక్సెస్ అయింది కదా, నేను కూడా అందరి దగ్గరికి రావాలని వాళ్ళ మార్నింగ్ హైదరాబాద్లో దిగి డైరెక్ట్ మీ దగ్గరికి వచ్చాడు. సే హలో సంథింగ్ తెలుగులో మాట్లాడాలి. అందరికి నమస్కారం. ఆడియో ఫంక్షన్ చూసుంటే మీ అందరికి గుర్తుండేది పవన్ కళ్యాణ్ గారికి ఖుషి ఎలాగో, బన్నీకి ఆర్య ఎలాగో వరుణ్కి ఫిదా అవుతుందని అదే రోజు చెప్పాను. నిజంగా ఈరోజు ప్రేక్షకులు మా డైరెక్టర్ శేఖర్ గారి గురించి చెప్పే ముందు మా ప్రసాద్ గారి గురించి చెప్పండి. సినిమా రిలీజ్కు 4 రోజుల ముందు సో డిస్ట్రిబ్యూటర్ ఇంత డబ్బులు పంపించండి అని అడిగాను. సార్ శేఖర్ గారు అలా వాళ్ళిద్దరి మధ్యలో ఒక లవ్ స్టోరీలో కెమిస్ట్రీ తీసి అటు ఫ్యామిలీస్ని ఇటు యూత్ని మాస్ని అందరినీ బాగున్నారా? పవర్ స్టార్ థ్యాంక్ యూ. శేఖర్ గారు మాట్లాడతాం. చాలా ఆనందంగా ఉంది. రాజు గారు చెప్పినట్టే నేను కూడా ఎంత హిట్ అవుతుంది దాని అంచనాలను మించి చేశారు. సో ఎస్పెషల్లీ సీడెడ్ రాయలసీమ ఏరియాలో థ్యాంక్స్ అలాట్. తప్పకుండా ఇలాంటి సినిమాలు మళ్ళీ తీస్తాను, ట్రై చేస్తాను, ప్రయత్నించి చెప్తున్నాను. థ్యాంక్ యూ వరుణ్, థ్యాంక్ యూ పల్లవి, థ్యాంక్ యూ రాజు గారు, థ్యాంక్ యూ ఎవ్రీబడి. ఓకే.
ఎంత హిట్ అవుతుంది దాని అంచనాలను మించి చేశారు. సో ఎస్పెషల్లీ సీడెడ్ రాయలసీమ ఏరియాలో థ్యాంక్స్ అలాట్. తప్పకుండా ఇలాంటి సినిమాలు మళ్ళీ మళ్ళీ తీస్తాను, ట్రై చేస్తాను, ప్రయత్నిస్తున్నాను. థ్యాంక్ యూ వరుణ్, థ్యాంక్ యూ పల్లవి, థ్యాంక్ యూ రాజు గారు, థ్యాంక్ యూ ఎవరిబడి. దైవ సన్నిధికి వచ్చాం. నేను ఒక్కనే కాదు, ఆణిముత్యాల లాంటి నా ఇద్దరు బిడ్డలతో వచ్చాను. దేవుడి ఆశీస్సులతో పాటు మీ ఆశీస్సులుగా ఉండాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా వరుణ్ గురించి ఒకసారి చెప్పాలి. వరుణ్ని మా వరుణ్ అని పిలవడం నాకు ఎప్పుడూ ఇష్టం. ఎందుకంటే వరుణ్ పెద్దనాన్న గారు చిరంజీవి గారితో కలిసి నేను ఇదివరకు మంచుపల్లెకి సినిమా చేశాను. మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ వరుణ్తో చేశాను. వరుణ్లో కూడా చిరంజీవి గారిలో ఉన్న లక్షణాలన్నీ ఉన్నాయి. ఉత్సాహం, అందరితో స్నేహభావం అన్నీ ఉన్నాయి. అందుకే ఎప్పుడు నేను మా వరుణ్ని అని పిలుస్తుంటాను. థ్యాంక్స్ సో మచ్. మీ అందరినీ థ్యాంక్స్ సో మచ్. ఒకసారి చెప్పాలి. వరుణ్ని మా వరుణ్ అని పిలవడం నాకు ఎప్పుడూ ఇష్టం. ఎందుకంటే వరుణ్ పెద్దనాన్న గారు చిరంజీవి గారితో కలిసి నేను ఇదివరకు మంచుపల్లెకి సినిమా చేశాను. మళ్ళీ చాలా వరుణ్తో చేశాను. వరుణ్లో కూడా చిరంజీవి గారిలో ఉన్న లక్షణాలన్నీ ఉన్నాయి. ఉత్సాహం, అందరితో స్నేహభావం అన్నీ ఉన్నాయి. అందుకే ఎప్పుడు నేను మా వరుణ్ని అని పిలుస్తుంటాను. లేదు, ఇప్పుడు నాకు సిగ్గు వస్తుంది. సో ఐ షుడ్ సే అయ్యో సిగ్గు నాకే. మీ ప్రేమకి థ్యాంక్ యూ సో వెరీ మచ్. నేను చాలా సంతోషంగా ఉన్నాను. మీకు భానుమతి ఇష్టం అయితే నాకు యాక్చువల్లీ చాలా సంతోషం. ఇలా యువర్ చియరింగ్ నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. ఓకే, ఏ డైలాగ్ భానుమతి ఒక్కటే పీస్, 2 కులాలు 2 మతాలు. మీ ప్రేమకి థ్యాంక్ యూ సో వెరీ మచ్. నేను చాలా సంతోషంగా ఉన్నాను. మీకు భానుమతి ఇష్టం అయితే నాకు యాక్చువల్లీ చాలా సంతోషం. ఇలా ఉంది. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. గొంతు బాగాలేదు నాకు. అందరికి నమస్కారం. అది థియేటర్లో మీ అందరిని చూస్తుంటే ఏదో సెకండ్ వీక్ థర్డ్ వీక్లో లేదు. అందరికి నమస్కారం. అది థియేటర్లో మీ అందరిని చూస్తుంటే ఏదో సెకండ్ వీక్ థర్డ్ వీక్లో లేదు. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరూ మా సినిమా ఇంత బాగా ఆదరిస్తున్నందుకు, శేఖర్ గారికి నాకు ఈ సినిమా ఆపర్చునిటీ ఇచ్చినందుకు, పల్లవి టీం మొత్తానికి మళ్ళీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. డైలాగ్ అలా ఆలోచిస్తున్నాను. ఈ విషయం ఇప్పుడు నేను చెప్పిన విషయం రాజేష్ అందరూ ఒప్పుకుంటారు. ఈ పిల్లకి నో లెక్క ఓన్లీ లెక్క. మళ్ళీ మీ అందరికీ పేరు కూడా థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి ఎంకరేజ్మెంట్ అభిమానులకి అండ్ మీడియా వారికి అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. సో 2వ వారం కంప్లీట్ చేసుకొని 3వ వారంలోకి ఎంటర్ అవుతుంది. ఈ రోజుల్లో ఇలాంటి సినిమా ఇలా లాంగ్ రన్లో కూడా ఇలాంటి థ్యాంక్ యూ మీ అందరికీ. సో 2వ వారం కంప్లీట్ చేసుకొని 3వ వారంలోకి ఏం లేదు, చాలా హ్యాపీగా ఉందండి రెస్పాన్స్ చూసి బోత్ మన 2 స్టేట్స్లో. సో పర్సనల్గా హైదరాబాద్లో ఆల్రెడీ చిన్న సక్సెస్ ఈవెంట్ చేసాం. మళ్ళీ మన ఆంధ్ర సైడ్ కూడా వచ్చి అందరితో జనాలతో ఇంటరాక్ట్ అయ్యి
మా ఫీడ్బ్యాక్ మీ అందరి నుంచి ఎలా ఉందో కనుక్కోవడానికి అందరం వచ్చాం. సో ఈ చిన్న టూర్ ఈరోజు తిరుపతి ఇంకా నెల్లూరులో ప్లాన్ చేసాం. సో చాలా హ్యాపీగా ఉంది మీ అందరి రెస్పాన్స్ చూసి. సో నెక్స్ట్ వెంకీ అంటే కొత్త డైరెక్టర్ చేస్తున్నాం. నాకు ఫస్ట్ నా మనసు నచ్చింది, నా క్యారెక్టర్ నచ్చింది, ఇంకా చేయాలనిపించింది అంటే చేశాను. ఎక్కువ ఆలోచనలు, ఎక్కువ ఫీడ్బ్యాక్ లేదు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు మాస్ క్లాస్ అనేది డిఫరెన్సియేషన్ ఉండకూడదు ఒక యాక్టర్ ఎవరికి, నేను అట్లా అనుకుంటాను. అలాంటి దాంట్లోనే నేను ఫస్ట్ అలాంటి సినిమాలు ట్రై చేశాను, తర్వాత కంచె చేశాను, తర్వాత లోఫర్ చేశాను. అది కొంచెం మాస్లో ఉంటుంది కానీ ఒక సెంటిమెంట్ ఉంటుంది దాంట్లో. మిస్టర్ ఒకటి చేసాం, కొన్ని వర్కౌట్ అయినాయి, కొన్ని వర్కౌట్ అవ్వలేదు. బట్ ఇప్పుడు ఇది హిట్ అయిందని చెప్పి ఒత్తి ఇదే ఫామ్లా అని అలా ఏమి ఉండదు. నాకు నచ్చిన కల్లా అన్ని చేసుకుంటూ పోతాను నేను. అంతే. ఇది అంటే నన్ను ఆల్రెడీ చాలా మంది చూశారు సినిమాలో. ఆ అమ్మాయి క్యారెక్టర్ ఇంత ఫ్రెష్నెస్ జనాల్లో ఇంత యాక్సెప్టెన్స్ వస్తుందని మా అందరికి తెలుసు. మీరు అందరు సినిమా చూసి చెప్తున్నారు, నాకు కథ విన్నప్పుడు తెలుసు అమ్మాయి క్యారెక్టర్ ఎంత బాగుంటుందని. నాతో ఎవరైనా చేస్తే నేను చేస్తాను.